ఈ 1,69,000 అంట. ఇది కూర్చునేది సెటప్ అంతా ఫర్నిచర్లో ఉంది. మొత్తం రూపాయలు అంట. చిన్న మొక్క 440 రూపాయలు అంట. ఇక్కడ ఐక్యలో ఇవి కూడా దొరుకుతున్నాయండి. చూసారు దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? మహా అయితే బయట 100-150 దొరుకుతుంది కదా. ఐక్యలో దీని ప్రైస్ ఎంత తెలుసా? ఐక్యలో ఈ మెత్తగా ఉండే తపాలు వచ్చి 699 రూపాయలు అంట. తపాలు చూడండి, తపాల ప్రైస్ అన్నమాట. పిల్లలకు సంబంధించిన బొమ్మలే ఉన్నాయి. అక్కడ ఏనుగులు, పక్కన చూసినట్లయితే సింహం, చూస్తాగి గ్లాస్ అనుకోండి. చూడండి ఈ సెట్ అంతా వచ్చి 799 రూపాయలు అంట. మీరు ఎట్టిపోతున్నారా బిల్డింగ్ ఎటు ఈవెంట్ అని చెప్పి పైన బోర్డ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. పెద్ద పెద్ద బోర్డ్స్ ఉన్నాయి మీరు చూసినట్టయితే. ఫ్రెండ్స్, నేను మీ చరణ్ని. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? ఐక్య అంటేనే బిగ్గెస్ట్ ఫర్నిచర్ మాల్ అనమాట. చాలా పెద్దది. అటువంటి ఐక్య మాల్లో ఏముంటాయి లోపల? ఫర్నిచర్స్ ఉంటాయా, ఇంకేమైనా ఉంటాయా, వాటి ప్రైసెస్ ఎంత, అవి ఏమేమి ఉంటాయి, అవన్నీ నా వీడియోలో అయితే చూసేద్దాం. నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. ముందుగా నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే పోదాం, చలో. ఎంట్రన్స్లో రాగానే మనకి చిన్నపాటి బెడ్ అయితే కనిపించింది. ఈ బెడ్ చూడండి 2,990 రూపాయలు అంట. దీని ప్రైస్ అయితే మొత్తం ఒక లైట్ సెటప్, కింద పెట్టుకునే బెంచ్ చూడండి నీట్గా. కబోర్డ్ సెట్టింగ్ అయితే ఉంది. ఈ కబోర్డ్ అయితే 54,200 అంట. మొత్తం చూపిస్తున్నారు. 2,149 రూపాయలనంట. 150 రూపాయలకి ఐక్యలో అయితే ఇది ఓకే. ఈ బెడ్, ఈ తలదిండు. ఈ 1,69,000 అంట. ఇది కూర్చునేది సెటప్ అంతా ఫర్నిచర్లో ఉంది. మొత్తం ప్రతి ఆర్టికల్ ప్రైస్ సంబంధించిన షెల్ఫ్ తర్వాత సెల్ఫ్ సర్వ్ ఏరియా. గుర్తున్నాయా? అవి మీకు ఇక్కడ దొరుకుతాయి. ఫర్నిచర్ చూసి మనం చూడండి. ఒక గిన్నె అంటే ఐక్యలో 549 రూపాయలు ఎత్తిండు. అదే మన దగ్గర అయితే 50 రూపాయలు 100 రూపాయలు వచ్చేది మన సరికి అయితే. ఈ అద్దం చూడండి, అద్దం అంటే 4,990 రూపాయలు అంటే. ఈ అద్దం చూస్తే మొహమే కనిపిస్తుంది. 4,990 రూపాయలు అంటే. ఐక్య అంటే మనకి మినిమం ఉంటుంది క్వాలిటీ. మరి మన టీవీల పైన ఇంట్లో పెట్టుకుని షోయింగ్ పెట్టుకున్న మొక్కలు ఇవి 440 రూపాయలు అంట. చిన్న మొక్క 440 రూపాయలు అంట. ఇక్కడ ఎక్కితే దిగేలా ఉంది. సుఖంగా ఉంటే అసలు కొనుక్కోవాలని ఫుడ్లు కొనుక్కోవాలి. అసలు చాలా బాగుంది మెత్తగా. ఈ బెడ్ అంట, ఈ బెడ్ పై బెడ్ 14,000, ఈ చుట్టూ ఫ్రేమ్ 14,000 అంట. మరి ఎంత క్వాలిటీ లేకపోతే అంత ప్రైస్ ఉంటుంది. మొత్తానికైతే బెడ్ చాలా మెత్తగా ఉంది. సో పడుకుంటే హాయిగా నిద్ర పట్టేలాగా అయితే ఈ బెడ్ అయితే ఉంది. చూద్దాం ఇంకా ముందు ఇంకేమున్నాయో చూడొచ్చు మీరు. అక్కడ ఒక ఇల్లు సెటప్ అనమాట. ఒక రూమ్లో ఒక బెడ్తో పాటు ఇంకేముంటాయంటే హౌస్లో ఎలా మనం టీవీ పెట్టుకోవచ్చు, చైర్ పెట్టుకోవచ్చు, చదువుకోవడానికి బుక్స్ ఎలానో ఇక్కడ నీట్గా ఒక సెటప్ అయితే ఉందన్నమాట. ఒక రూమ్లో ఎలాగైతే సెటప్ ఉంటుందో అలాంటి ఒక సెటప్ అయితే ఇక్కడ పెట్టారనమాట. అదే ఇంకా లోపలికి వెళ్తే ఇంకేముందో చూద్దాం. ఇది మనకి వాష్రూమ్ సెటప్లా ఉంది చూడండి. అర్థం పెట్టి వాటర్ వచ్చేలాగా ఇదంతా వాష్రూమ్ లాగా అయితే ఉంది. ఇది మనం చూసినట్టయితే బాల్కనీ లాగా ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది. వాషింగ్ మిషన్లో ఇదంతా బాల్కనీ వచ్చినట్టు అట్లా గట్రా వాష్ చేసుకోవడానికి ఈ ఏరియా అంతా నీట్గా డిజైన్ చేసి పెట్టాడు. అంటే ఒక రూమ్ సెటప్ చేసింది అనమాట. ఒక రూమ్లో మనకు ఒక బెడ్రూమ్లో బెడ్ ఎలానో, కిచెన్ రూమ్ ఎలానో, హాల్ రూమ్ ఎలానో, వాష్రూమ్ అలా. ఇదైతే కిచెన్ రూమ్ మొత్తం కిచెన్ సెటప్ పెట్టింటారు. అక్కడ వాష్ బేసిన్ పెట్టి ఇంకా ప్లేట్లు గట్ట పెట్టి స్టోరేజ్ చేసి జ్యూస్ గట్ట పెట్టినట్టు మన చిన్న కటింగ్గా సెటప్ చేసింది అనమాట. ఇక్కడంతా ఇదంతా కిచెన్ రూమ్ అనమాట. చూస్తే కిచెన్ రూమ్లో సెటప్ చేసింది మొత్తానికి అయితే.
కొత్త మన కిచెన్ రూమ్లో ఏమేమి ఉంటాయి అలాంటివి మొత్తం వస్తువులను పెట్టిండు. దానికి మొత్తం ఒక ఎంఆర్పీ రేట్ అయితే వేసేసిండు అనమాట. ఇక 399 చెప్పి గిన్నెలుగా వేసిండు. ఎంత 899 అంట ఇదంతా. సో మొత్తం ప్రతిదీ ఒక సెటప్ అయితే పెట్టిండు. దానికంటే ఒక ప్రైస్ అయితే చూపించండి. ఇదిగో దీనికైతే 4000 అంట. మొత్తం ఈ వాటర్ వచ్చి బేసిన్ మొత్తం కలిపి 4000 అంట. మొత్తం సోఫా సెట్లే ఉన్నాయన్నమాట. ఐకియా అంటేనే ఫర్నిచరు. అలాంటి సోఫా సెట్లు మొత్తం చూపించండు. నీకు ఎలాంటి సోఫా సెట్ కావాలంటే అలాంటి సోఫా సెట్స్ అనమాట. ప్రతి సోఫా సెట్ దగ్గర ప్రైస్ ఇచ్చేసిండు అనమాట. సోఫా సెట్ మీద ఎంఆర్పీ ప్రైస్ అయితే ఉంది. ప్రైస్లు అయితే చూపిస్తున్నాడు. మొత్తం సోఫా సెట్లే ఉన్నాయి ఇక్కడ అంతా. ఒక బిగ్ రూమ్, మొత్తం రూమే సోఫా సెట్ల రూమ్ అనమాట ఇదంతా. ఇది ఒక సోఫా సెట్. ఈ సోఫా సెట్ అంటే చాలా మెత్తగా ఉంది. కూర్చుంటే నీట్గా స్టైలిష్గా ఉంది. ఈ పెద్ద పెద్ద ఇంట్లో వేసుకుంటారేమో గట్టిగా వాళ్ళేమో మనకైతే సెట్ కాదులేండి. చూపిస్తున్నాయి ఏంటి లిక్విడ్ మొత్తం చూపిస్తున్నారు కదా. ఈ సోఫా సెట్ అయితే చూసినట్టయితే ఈ సోఫా సెట్ 1,20,000 అంట. మొత్తం ఇది మొత్తం ఇదంతా వస్తుంది. లిక్విడ్ ఏరియా ఉంటుంది చెప్పి ఒక మొత్తానికి అయితే 6 feet పొడుగు అయితే ఉందన్నమాట. 1,20,000 అంట. ఈ బెడ్ చూసారా, ఇది బెడ్ ప్లస్ సోఫా సెట్ లా ఉంది చూడండి. బెడ్ అనేది లోపలికి జరిగిపోద్ది. సోఫా సెట్ అనేది కూర్చోడానికి అనమాట. కూర్చునేటప్పుడు కూర్చునిలా యూజ్ చేసుకోవచ్చు, పడుకునేటప్పుడు పడుకునేలా యూజ్ చేసుకోవచ్చు. ఇదేదో బాగుంది. ఈ బెడ్ వచ్చి 40,000 రూపాయలు అంటే 39,990 రూపాయలు ఉంది ఇది ఈ సోఫా సెట్ అయితే. ఈ సెటప్ చూసినట్టయితే మనకి కిచెన్ రూమ్లో వేసుకునే ఒక డైనింగ్ టేబుల్ లా ఉంది చూడండి. పెద్ద చైర్లు వచ్చి ఒక 5 ఇచ్చిండు. చిన్న చైర్ అయితే ఒక ఇచ్చిండు. పైన కిచెన్ రూమ్ మనం ఎలా పెట్టుకుంటాము ప్లేట్స్, దానిపైన స్పూన్స్, గిన్నెలు గట్ట పెట్టి గ్లాసెస్ అన్నీ ఒక సెటప్ అయితే పెట్టింది అనమాట. ఈ ప్రతి దానికి దేని ప్రైస్ దానికైతే ఇచ్చిండు. ఈ బొంగ ప్రైస్ అంటే 999 రూపాయలు అంట. మా ఊర్లో అయితే 100 రూపాయలు దొరుకుతుంది ఇది. చూడండి ఇదేమో ఈ బాటిల్ అంటే 200 రూపాయలు అంట. సో ఇలా ఈ బెంచ్ ఒక కాస్ట్ ఇచ్చిండు. ఈ చైర్ అయితే 6,000 ఇచ్చిండు. ఇలాంటి చైర్లు ఒక 5 చైర్లు ఇచ్చిండు. చిన్నపిల్లలు కూర్చొని ఒక చైర్ అయితే ఇచ్చిండు. ఓవర్గా ఈ డైనింగ్ టేబుల్ సెటప్ అయితే ఒక ఇచ్చిండు అనమాట. మొత్తం కలిపి 1 lakh ఉంది నియర్ అంత ప్రైస్ అయితే. ఈ టీవీ చూడండి. ఈ టీవీ వచ్చి 65,700 రూపాయలు అంటే. ఇప్పుడు మనం ఐకియాలో ఓన్లీ ఫర్నిచర్స్ దొరుకుతాయేమో అని అనుకున్నాం. ఐకియాలో ఫర్నిచర్తో పాటుగా ఎలక్ట్రికల్ వస్తువులు కూడా దొరుకుతాయి. అందులో టీవీ ఒకటి నాకైతే కనిపించింది. ఇతరకైతే ఎలక్ట్రికల్ వస్తువులు ఇంకేం దొరికితే చూద్దాం ముందుకి. ఏమేమి దొరికితే మీకు అన్ని వివరంగా దాని ప్రైస్ పాటుగా చూపిస్తా. చూడండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ఈ 4 చైర్లో మన ఫ్రెండ్స్తో మన ఫ్యామిలీస్తో కూర్చొని అలా మాట్లాడుకుంటూ చిల్ అయితే ఎంత బాగుంటుందో కదా. మొత్తానికి అయితే ఈ సెటప్ వచ్చి 19,200 అంట. ఈ ఒక్క బెంచ్ 19,200 అంట. ఈ చైర్లు వచ్చి ఒక్కొక్కటి వచ్చి 6,000 ఉంది. మొత్తానికి అయితే 4 చైర్లు ఇచ్చాడు. ఈ సెటప్ వచ్చి 20,000 ఉందన్నమాట. ఇంకా చూసుకోండి మొత్తానికి అయితే ఇది బాగుంది. ఈ సెటప్ చూడండి. ఇంత ఒక 4 feet హైట్లో పెట్టి కూర్చొని మాట్లాడుకుంటూ చేయడానికి అయితే చాలా బాగుంది ఇది. చూసారు ఇవి షోయింగ్ ఫ్లవర్లా ఉన్నాయి. దీని కాస్ట్ చూస్తే షాక్ అయిపోతుంది తెలుసా. దీని కాస్ట్ వచ్చి 499 రూపాయలు అంట. జస్ట్ ఈ షోయింగ్ ఫ్లవర్స్ వచ్చి చూసారు. ఇది ఐకియా అండి బాబోయ్. ఐకియాలో ఈ వాటర్ బాటిల్ వచ్చి 200 రూపాయలు అంట. ఇదైతే పప్పులు ఉప్పులు లేకపోతే ఫ్రిడ్జ్లో ఏవైనా పెట్టి దాచుకోవడానికి ఉంటాయి ఈ ప్లాస్టిక్ డబ్బాలు. ఇలాంటివి అయితే ఐకియాలో 199 రూపాయలు ఉంది. మరి బయట ఎంత ఉంటుందో. మరి ఐకియా అయితే మినిమం క్వాలిటీ ఉంటుంది, ప్రైస్ కూడా అట్లనే ఉంటుంది. నాకు కనిపించిన చీపెస్ట్ కాస్ట్ ఏదంటే ఇదో కనిపించింది. నాకైతే 99 రూపాయలు అయితే చూపిస్తుంది ఇదైతే. కబోర్డ్స్ మనం పల్లెటూరులో ఉండే ఇళ్ళగా అయితే మనం అన్ని కట్టేసుకుంటాం. మనం కన్స్ట్రక్షన్ చేస్తాం కబోర్డ్స్ గట్రా. ఈ సిటీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు అద్దె రెంటెడ్ రూమ్లు ఉంటారు కాబట్టి వాళ్ళైతే ఇలా కన్స్ట్రక్షన్ చేయడం అనమాట కబోర్డ్స్. మనం ఏం చేస్తారంటే వీళ్ళు కొనుక్కుంటారు అనమాట. ఆర్టిఫిషియల్గా కొనుక్కోవడానికి అయితే ఇక్కడ ఉన్నాయి మీరు చూడొచ్చు. దీని ప్రైస్ వచ్చి 30,000 ఇలా అద్దం దీనికి సంబంధించి రెంటెడ్ రూమ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా మోడల్ చేయరు కదా. ఇట్లా కన్స్ట్రక్షన్ కట్టుకోకపోయిండొచ్చు. లేదంటే పెద్ద పెద్ద హౌసెస్లో హాల్ రూమ్స్లో గట్టా పెట్టుకోవడానికి అయితే ఇవైతే ఉన్నాయన్నమాట మీరు చూసినట్టయితే. ఇక ఈ కబోర్డ్ చూడండి. ఈ కబోర్డ్ వచ్చి 22,000 అంట. జస్ట్ ఇందులో మాకు అయితే బట్టలు పెట్టుకోవడానికి యూజ్ అయ్యే కబోర్డ్ ఇది. చిన్నపాటి బీరువా ఇది. బీరువాలో మన బట్టలు చిన్నపిల్లల బట్టలు పెట్టుకోవచ్చు. చూడండి గాజుతో చేసిన బీరువా ఇది. ఈ బీరువా వచ్చి 1700. ఐకియాలో థ్రిల్లింగ్ ఏమనుకున్నారు, ఈ బటన్స్ కూడా ఈ 2 బటన్స్ ఉన్నాయి. ఈ 2 బటన్స్ కూడా రేట్ వేస్తాడు. దీని ప్రైస్ ఎంత అని. ఐకియాలో ఇవి కూడా దొరుకుతున్నాయండి. చూసారు దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు. మహా అయితే బయట 100-150 దొరుకుతుంది కదా. ఐకియాలో దీని ప్రైస్ ఎంత తెలుసా. చూస్తే మీరు షాక్ అవుతారు. అక్షరాల 559 రూపాయలు దీని ప్రైస్ అయితే. ఎవరికైనా మంచిగా రెస్టారెంట్ లేకపోతే టీ షాపు, కాఫీ షాపు, ఇంకా జ్యూస్ షాపు ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటే వాళ్ళ షాపింగ్ సెటప్లో చూడండి. ఇది మొత్తం ఒక బెంచ్, చైర్లు, లైట్స్ ఈ మొత్తం చూసినట్టు
చూసినట్టయితే మీరు ఒక చిన్నపాటి షాప్ వాతావరణం అనమాట. ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి షాప్ లాంటి పడదాం అనుకుంటారో వాళ్ళు అయితే ఉంది. నాకు ఐక్యూతో సెటప్ ఉంది, చాలా బాగుంది చూడండి. ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్లో వర్క్ చేయడానికి కానీ గేమింగ్ పర్పస్ గేమింగ్ ఆడటానికి కానీ చైర్ కూడా ఎక్కువసేపు కూర్చున్నా అసలు ఇబ్బంది లేదు, చాలా నీట్గా ఉంది. అసలు ఈ మోడల్ కూడా చూడండి, లైట్ పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్ సిస్టమ్ పెట్టుకోవచ్చు, సిస్టమ్ వర్క్ చేసుకోవచ్చు, లేదంటే మూవీస్ చూడవచ్చు, కాఫీ గేమింగ్ ఆడుకోవడానికి. ఈ సెటప్ చాలా బాగుంది చూడండి, పైన లైట్లు, కింద కూర్చోడానికి బల్లులు, ఇబ్బంది లేకుండా ఇట్లా నీట్గా చాలా బాగుంది కదా. మొబైల్ పెట్టుకోండి, మొబైల్ ఛార్జ్ పెట్టుకోండి, ఛార్జింగ్ సెటప్ ఇవన్నీ ఇచ్చింది ఇక్కడ అయితే. ఈ సెటప్ మొత్తం ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రైస్ ఉంది. చూసినట్టయితే చైర్ పై చైర్కి, ల్యాప్ పై ల్యాప్కి, ఈ బెంచ్ ప్రతి దీనికి సపరేట్ ప్రైస్ అయితే ఉన్నాయి కదా. మీకు ఈ సెటప్ ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేసింది మామ. ఐకియాలో ఈ డబల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా ఉందన్నమాట. చూసుకోండి, మొత్తం ఇదంతా మీరుంటున్న ఏరియా చూసారా, మీరు అదంతా కిచెన్ అనమాట. ఇది ఒక కిచెన్ మన ఇంట్లో ఎలా పెట్టుకోవచ్చు అనేది చూపిస్తున్నాడు. ఇక్కడ గ్లాసులు, ఇది ఫ్రిడ్జ్, ఇది వచ్చి గిన్నెలు గట్ట వాష్ చేసే ప్లేసు చూడండి, ఈ కాయగూరలు కట్ చేసేది, మొత్తం ఇది గ్యాస్ స్టవ్, మొత్తం కింద పాత్రలు పెట్టుకునేది, ఇదంతా కిచెన్ రూమ్ సెటప్ అనమాట. కిచెన్ రూమ్ సెటప్ అయితే పెట్టిండి ఇక్కడ. దీని ప్రైస్ దానికైతే కొట్టేసిండి అనుకోండి, మొత్తం చూసుకోవచ్చు. ఇది ఒక బేసిక్ ప్రైస్ 10,200. దేని ప్రైస్ దానికైతే పెట్టిండు. ఐకియాలో మిడిల్లో ఇలా ఉందన్నమాట. మనం ఎక్కడున్నాం, నెక్స్ట్ ఏంటి అని అయితే చూపిస్తుంది ఆరో మార్కులు. చూడండి, షోరూము కంటిన్యూ షాపింగ్ అని అయితే ఉందన్నమాట. ఈ బోర్డులు చూసుకొని మనం ముందుకు పోవచ్చు. ఐకియా మొత్తం 4,28,000 అడుగులు చదరపు అడుగులు అంటే ఇది మొత్తం సుమారుగా ఎంత పెద్ద ఎస్ఎఫ్టీ చూడండి, 4 లక్షల చిల్లర ఎస్ఎఫ్టీ ఇది మొత్తం. సో మనం ఎక్కడ ఇన్ అవుతామో ఎక్కడ అవుట్ అవుతామో కూడా తెలియదు. సో ఈ బోర్డులు చూసుకొని ముందుకు పోవాల్సిందనమాట. ఇప్పటివరకు మనం కిచెన్ చూసాము, ఇప్పుడు 7th అలా చూడండి, నెంబర్స్ అయితే అలా ఉన్నాయి. మనం అలా కంటిన్యూ చేసి 28th వరకు పోవచ్చు ఫైనల్గా అయితే. ఇంట్లో పెట్టుకున్న స్టవ్లు అయితే ఇక్కడ పెట్టిండు. ఏ స్టవ్ ప్రైస్ దానికి వేసేసిండు చూడండి. అన్నీ 3 స్టవ్స్ పై ఉన్నాయి మొత్తం. ఈ స్టవ్ ప్రైస్ వచ్చి 21,000 అంట. చూడండి మొత్తం ఇక్కడ మొత్తం కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వచ్చాయన్నమాట ఈ ఫ్లోర్లో అయితే. చూడండి, ఇది దీని ప్రైస్ వచ్చి 299 రూపాయలు అంట. ఈ చిన్న గ్లాసు బయట 50 రూపాయలు దొరుకుద్దేమో కదా. ఐకియాలో కొనాలంటే మనమైతే హాస్టల్ అమ్ముకోవాలి. చూడండి, ఇవన్నీ చిన్న చిన్న గాజు పాత్రలు కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మనం బాత్రూమ్ సెక్షన్కి అయితే ఎంటర్ అయినామన్నమాట. అంటే బాత్రూంలోకి సంబంధించినవి ఏవైతే పెట్టుకుంటాయి, కమోడ్స్, ఈ గ్లాసెస్, ఈ వాటర్కి సంబంధించినవి ఏవైతే పెట్టుకుంటామో ఆ సెక్షన్కి అయితే ఎంటర్ అయినా. ఒకసారి లుక్ వేసేద్దాం ఇక్కడైతే. చూడండి, కమోడ్స్, దీని ప్రైస్ ఎంత ఉందో లుక్ వేసేద్దాం మనం అయితే ఐకియాలో. దీని ప్రైస్ వచ్చి 299 రూపాయలు అంట. ఈ చిన్నది వచ్చి దీని ప్రైస్, ఈ గుడ్డ మొక్క ప్రైస్ వచ్చి. చూడండి ఈ సెక్షన్ చూడండి, ఈ సెక్షన్ చూస్తే చిన్నపాటి బీరు ఒకటి ఇచ్చిండు, అన్నీ దాచుకోవడానికి. ఇందులో అద్దాలు ఇచ్చిండు, వాటర్ గట్ట కమోడ్స్ గట్ట పెట్టిండు. దీని ప్రైస్ వచ్చి 64,300 రూపాయలు అంట. చిన్నపాటి ఈ సెక్షన్. ఐకియాలో ఈ మెత్తగా ఉండే తపాలు వచ్చి 699 రూపాయలు అంట. తపాలు చూడండి, తపాల ప్రైస్. మొత్తం ఈ ఏరియాలో అయితే చిన్న చిన్న బెడ్లు అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇంట్లో వేసుకునే బెడ్లు అయితే చూడండి, ఈ బెడ్లు చూడండి, బెడ్లు మొత్తం ఒక ఏదైతే బెడ్రూమ్లో మనం వేసుకుంటాం కదా మంచాలు కింద. ఇక్కడ ఏంటంటే ఐకియాలో దీని కాస్ట్, ఈ బెడ్ కాస్ట్ సపరేటు, ఇంకా ఈ పైన ఉన్న కాట్ సపరేట్ అనమాట. దీనికి సపరేట్ ప్రైస్ అయితే ఇచ్చిండు. చూడండి, ఒక మనిషి పడుకున్న బెడ్ ఇది. చూడండి, ఈ బెడ్ కాస్ట్ వచ్చి 12,000 అంట. ఈ 12,000కి ఈ బెడ్ అంతా మనకే ఇచ్చేప్పుడు. ఈ బెడ్ చూడండి, చూడడానికి ఎంత బాగుంది కదా ఈ బెడ్. అమ్మో, అబ్బో, అసలు చూస్తే ఎంత బాగుందో. ఈ పరుపులు కానీ కింద ఫ్రేమ్ కానీ చూడండి. ఈ బెడ్ పక్కనే ఈ చిన్నపిల్లలు చూసారా, మనం బెడ్ మీద పడుకుంటే చిన్నపిల్లలకి వేయడానికి ఒక చిన్నపాటి ఉయ్యల లాంటి బెడ్. ఇది కూడా బాగుంది కదా. చూసారా, ఏంటో మీకు తెలుసా, మా పెట్టుకునే దిండు. దీని ప్రైస్ అంటే తెలుసా ఐకియాలో 2,000 రూపాయలు. ఈ సెక్షన్ అంతా మొత్తం బెడ్లే ఉన్నాయి అనమాట. కింద మంచం, పైన ఒక బెడ్ లాంటి సెటప్. మొత్తం ఈ సెటప్ అంతా చూసినట్టయితే మీరు ఇది చూసినట్టయితే చిన్నపిల్లల బెడ్రూమ్స్ అనమాట. మన సినిమాల్లో చూస్తుంటాం కదా, చిన్నపిల్లల బెడ్రూమ్, చిన్నపిల్లల రూమ్లో ఈ బెడ్ చూడండి బాగున్నాయి కదా. ఈ బెడ్ చిన్నపిల్లలు చూడండి, అటు చూడండి కింద. ఈ పైన చూసినట్టయితే ఇక్కడ
ఒక 10 ఏళ్ళ పిల్లడి వరకు కూర్చొని పడుకునే బెడ్లా ఉన్నాయి కదా, బాగున్నాయి ఇవైతే. డెకరేషన్ బాగా చేసింది ఈ ఏరియాలో అయితే. ఇప్పుడైతే మనం చిల్డ్రన్స్ సెక్షన్కి అయితే వచ్చామన్నమాట. చిల్డ్రన్కి సంబంధించిన పరుపులు, బెడ్లు, దిండ్లు, బొమ్మలు అన్నీ ఈ సెక్షన్లో అయితే దొరుకుతున్నాయి. ఒకసారి లుక్ వేసేద్దాం చూడండి. చిన్న పిల్లాడు పడుకునేది అనమాట, ఒక 5 ఏళ్ళ పిల్లాడి వరకు పడుకునే చిన్నపాటి బెడ్లు ఇవి బాగున్నాయి కదా ఇవైతే. సో ఏ బెడ్ ప్రైస్ దాని దగ్గర అయితే ఇచ్చిండు చూడండి, 11,490. అయితే ఏంటంటే అబోవ్ మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోవడానికి అయితే ఇక్కడ ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పటివరకు నేను చూశాను అయితే, అంటే మధ్యతరగతి వాడు కానీ పేదింటి కానీ కొనుక్కునేలా అయితే లేవన్నమాట. అబోవ్ మధ్యతరగతి ఉండే కుటుంబాలు అయితే ఇక్కడ కొనుక్కునేలా ఉన్నాయి. మనం చూసినట్టే చూడండి, చిన్నపిల్లలు బెడ్లు చూడండి. పల్లెటూరులో పుట్టి పెరిగి పల్లెటూరులో కుటుంబాలు అయితే ఇక్కడికి వచ్చి అయితే కొనుక్కోలేవు. ఎవరైతే సిటీలో రిచ్గా మంచిగా లైఫ్ని లీడ్ చేస్తున్నారో, మంచి ప్యాకేజ్తో మంచి డబ్బులు సంపాదిస్తున్నారో అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కునేలా అయితే ఉందన్నమాట. బొమ్మలు చూడండి, బొమ్మలు ఏదో ఎలుగుబంటిలా ఉంది. ఎలుగుబంటి బొమ్మ ప్రైస్ ఎంతో తెలుసా మీకు? చెప్తే షాక్ అయిపోతుంది. దీని ప్రైస్ చెప్తే 300 రూపాయలు అంట ఈ బొమ్మ ప్రైస్. చూడండి, ఇలాంటి బొమ్మలు ప్రతి దగ్గర అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మలన్నీ ఉన్నాయి ఈ వరుసలో. చూడండి, ఇది ఒక ఎలుగుబంటి, ఇది పాండా అనుకుంటా, పాండా. చూడండి, దీని ప్రైస్ 300. మొత్తం ఈ రో అంతా అవే ఉన్నాయన్నమాట. పిల్లలకు సంబంధించిన బొమ్మలే ఉన్నాయి. అక్కడ ఏనుగులు, ఆ పక్కన చూసినట్టయితే సింహం. మరేం లేదు, జస్ట్ ఒక గ్లాస్ తీసుకొని, ఈ గ్లాస్ వచ్చి 80 రూపీస్. నచ్చినంత సార్లు మనమైతే కాఫీ, టీ తాగొచ్చు అనమాట. ఈ ఐకేలో మనలాంటి బెనిఫిట్ ఏంటి తెలుసా? 80 రూపాయల నుంచి ఒక గ్లాస్ తీసుకోవాలి, నచ్చిన సార్లు కాఫీ తాగాలి, టీ తాగవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, అది పెట్టామా, తాగామా, మళ్ళీ వచ్చి కడిగేసి మళ్ళీ పట్టేసుకున్నామా, ఎన్నైనా తాగవచ్చు. అడిగేటోడే లేడు మనకైతే. ఐకేలో మనమైతే షాపింగ్ గట్ట చేసేసి మధ్యలో 10 వరకు చూసేసి ఆకలి వేస్తే మధ్యలో ఫుడ్ స్టోర్కి వచ్చి అనమాట. చూడండి, ఫుడ్ స్టోర్లో ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇవన్నీ బిల్ అయితే నాకైతే 800 రూపాయలు పడింది. అన్నింటిలో నాకు నచ్చింది ఏం తెలుసా? ఇదనమాట. ఈ ఒక గ్లాస్ తీసుకొని ఎన్నిసార్లు అయినా నచ్చినంత సార్లు తాగొచ్చు, ఎప్పుడు అడిగేటోడే లేదు. చూడండి, ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ 820 రూపీస్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే హాట్ వాటరు, బ్లాక్ కాఫీ, హాట్ మిల్క్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ చూడండి, హాట్ వాటరు, బ్లాక్ కాఫీ, హాట్ మిల్క్, క్యాపుచినో, కేఫ్ లేట్ అడ్డ, ఇంకేదో పేరు, మొత్తం అయితే ఇన్ని రకాల ఫ్లేవర్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏ స్విచ్ నొక్కితే అందులో నుంచి పడుతుంది. మనమైతే ఒక గ్లాస్ కొనుక్కొని అన్నీ ట్రై చేసేవచ్చు, నచ్చింది తాగొచ్చు ఎన్నిసార్లు అయినా. బాగుంది కదా ఇదేదో. అలానే ఈ జ్యూస్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది కూడా ఒక గ్లాస్ తీసుకొని ఏ ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవర్ నచ్చినంత సార్లు తాగొచ్చు అనమాట. బాగుంది కదా ఇదేదో. చూడండి, ప్రతి ఒక్కరు గ్లాసెస్ పట్టుకొని తాగేస్తున్నారు. మామ ఇవన్నీ ఫుడ్ సెక్షనే, ఇవన్నీ ఫుడ్ ఐటమ్సే. ఇక్కడ మొత్తం నడిచి రావాలి, నచ్చింది చూసుకోవాలి, నచ్చింది కొనుక్కోవాలి, అలా తీసుకెళ్ళిపోవాలి. చూడండి, చూసారా ఇవన్నీ, దీని ప్రైస్లు చూడండి. కేకులు, బాదం మిల్క్లు, ఇవేవో టిన్లు. దీని ప్రైస్ చూడండి, జున్ను మొక్క అనుకుంటా, చీజ్ కేక్ 200 రూపాయలు అంట. చూసారా, వాటర్ బాటిల్ అండి. బాటిల్ వచ్చి బయట మనకు 10 రూపాయలు ఉంటుంది మహా అయితే, ఇక్కడ వచ్చి 40 రూపాయలు ఈ వాటర్ బాటిల్. అయితే ఆర్డర్ సెక్షన్లో మనం అయితే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అన్నమాట, ఏం కావాలంటుంది. ఈ ఫుడ్ సెక్షన్లో అయితే వాసనలు వచ్చేస్తున్నాయి బాబోయ్. చూడండి ఆవిలు ఎలా వస్తున్నాయో. కానీ ఆ ప్రైస్ పెట్టి తినాలంటే కష్టమే నా అలాంటి అయితే మాత్రం. ఇదిగో మామ, ఈ గ్లాస్ వచ్చి 90 రూపాయలు. ఈ 90 రూపాయలు పెట్టి గ్లాస్ తీసుకొని మనం ఎన్నిసార్లు చూసారు. ఐకేలో వర్త్ అయింది ఏంటి అంటే ఈ గ్లాస్ కాస్ట్ మొత్తం 8 రకాల ఫ్లేవర్లు ఉన్నాయి, జ్యూస్ ఫ్లేవర్లు. ఆ జ్యూస్ ఫ్లేవర్లు ఎన్ని ఫ్లేవర్లని ఎన్నిసార్లని ఎంతమంది అని తాగొచ్చు. మనం ఒక 5 వచ్చామనుకో, ఈ ఒక 90 రూపాయలు గ్లాస్ కొనుక్కొని 8 సార్లు 8 ఫ్లేవర్లు అన్ని సార్లు తాగొచ్చు అన్నమాట. ఇదైతే వర్త్. మామ ఈ గ్లాస్ చూసారా, ఇది మాత్రం హాట్ వాటర్, కాఫీ, మిల్క్, కెప్చనో ఇవన్నీ తీసుకోవడం మామ. సేమ్ అంతే, ఒక గ్లాస్ తీసుకొని ఎన్నిసార్లు అయినా తాగొచ్చు మామ, ఎంతమంది అయినా తాగొచ్చు, మన ఇష్టం అనమాట. ఇది చూసుకోవాలి. కప్పులు, ఉప్పులు వేసుకునే బౌల్స్ ఇవన్నీ గాజువి. దీని ప్రైస్ వచ్చి ఒకటి 299 రూపాయలు ఉంది. ఐకేలో
తేనె కూడా అమ్ముతున్నాడు. తేనె, జాము. ఆ జామ్లో ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ అని చెప్పి. వీటి ప్రైసెస్ అయితే 300 grams వచ్చి 195 రూపాయలు అంట. దీని ప్రైస్, దేని ఫ్లేవర్ దానివి అయితే ఉన్నాయి, మీరు చూడండి. ఇక్కడైతే ప్లాస్టిక్ బౌల్స్ ఉన్నాయి, ఉప్పులు పప్పులు వేసుకున్న డబ్బాలు, మీరు చూడండి మొత్తం. ఇవైతే 99 రూపాయలు అంట. ఇది చూడండి డబ్బాలు, స్నాక్స్ గట్రా స్టోర్ చేసుకున్న డబ్బాలు ఇవన్నీ. ఈ సెక్షన్లో మొత్తం గాజు పాత్రలు, గాజు ప్లేట్సే కనిపిస్తున్నాయి, బౌల్స్ ఇవన్నీ. చూసినట్టయితే ఈ సెక్షన్ అంతా గ్లాసులు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. మొత్తం గాజు గ్లాసులు ఇవన్నీ చూడండి. ఒక్కొక్క గాజు గ్లాస్ వచ్చి 149 రూపాయలు ఇవన్నీ. కాఫీ గట్రా కలుపుకునేది ఇది. ఈ స్టాండ్ వచ్చి 99 రూపాయలు అంట. నీట్గా ఉన్నాయి కదా ఈ చాయ్ కప్పులు, చూడండి. ఈ చాయ్ కప్పులు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఈ చాయ్ కప్పు వచ్చి 69 రూపీస్ అంటే. ఇది ఆల్కహాల్ ప్రియులకి ఆల్కహాల్ పోస్ట్ తాగే గ్లాసులు, జ్యూస్ తాగే గ్లాసులు అనుకోండి. చూడండి ఈ సెట్ అంతా వచ్చి 799 రూపాయలు అంట. మనం మొత్తం తిరిగి చూడక్కర్లేదు అనమాట. ఇక్కడ కొన్ని డిస్ప్లేస్ ఉన్నాయి. ఈ డిస్ప్లేస్లో ఏ ఐటమ్ ఎంత ప్రైస్ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం సెలెక్ట్ చూసుకొని దాని దగ్గర పోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకుని ప్రైస్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు దాన్ని. చూడండి ఇలా మొత్తం ఈ సెక్షన్లో ఏమేమి ఉన్నాయో మొత్తం అన్ని చూపిస్తుంది అనమాట. మనం స్క్రోల్ చేసుకోవచ్చు పైకి కిందకి. ఈ సెక్షన్లో మొత్తం పిల్లోసే ఉన్నాయన్నమాట. ఈ చివరి నుంచి ఆ చివరకు పిల్లోలు, దిండులు, కర్టెన్స్ మొత్తం ఉన్నాయి. ఐక్యలో ఏంటంటే ఒక పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లో ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కటి ఉందన్నమాట. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ నేమ్ రాసేసాడు. ఆ సెక్షన్లో అవన్నీ దొరుకుతాయని చెప్తున్నాడు అనమాట. చూడండి ఎంత పెద్దదో తెలుసు ఐక్య. నాకు తెలిసి మా ఊరికి డబుల్ అవుతుంది, అంత పెద్దది ఐక్య. చూసుకోండి ఇంకా ఎంతమంది పని చేస్తారో ఈ ఐక్యలో. చెప్పాలంటే మొత్తం అన్నీ కవర్ చేయడానికి ఒక రోజు పడుతుంది మొత్తం. ఇందులో 4 లక్షల చదరపు అడుగులు ఇదైతే మొత్తం. ఇవన్నీ దిండులు, బెడ్షీట్ కవర్లు చూడండి. ఈ పిల్లోస్ తెలుసా, ఈ ఒక్క పిల్లో 1690 రూపాయలు అంట. ఓడి అమ్మ, ఏముంటుంది ఏంటో ఈ పిల్లోలో. మన లాంటిలో కొనాలంటే కష్టమే. ఏమంటారు వంశీ? ఈ మ్యాట్ ఎంత తెలుసా, 249 రూపాయలు అంట ఈ మ్యాట్. ఇవన్నీ ఈ సెక్షన్ అంతా మ్యాట్ సెక్షన్స్ అనమాట. ఇంట్లో వాష్రూమ్స్, ఇంటి బయట హాల్ రూమ్లో మనం మ్యాట్లు గట్ట వేసుకుంటాం, ఆ సెక్షన్ అంతా అనమాట ఈ మ్యాట్ సెక్షన్ ఇదంతా. ఈ సెక్షన్ అంతా ల్యాంప్ సెక్షన్ చూడండి. ఇంట్లో పెట్టుకుంటాం మన లైట్స్, సోయింగ్ కోసం, పైన పుట్టీలు వర్క్ చేసినప్పుడు పెట్టుకుంటాం. ఇవన్నీ చూడండి లైట్ సెక్షన్ ఇదంతా. చూడండి బెడ్రూమ్లో ఆఫీస్ పర్పస్ పెట్టుకున్న లైట్లు ఇవన్నీ బాగున్నాయి కదా. ప్రైస్ కూడా అంతే బాగుంటుంది. ఇదేంటో తెలుసుగా మీకు, ఐక్య. ఎంత బాగున్నాయి కదా. ఫ్యూచర్లో మనమంటూ ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో హాల్ రూమ్లో, బెడ్రూమ్లో గట్రా ఇలాంటివి పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. వామ్మో, ఐక్యలో గడియాలు కూడా దొరుకుతాయండి. చూడండి మొత్తం ఇవన్నీ చిన్న గడియారం నుంచి పెద్ద గడియారం వరకు ఉన్నాయి. చూడండి మొత్తం ఈ సెక్షన్ అంతా గడియారాలు ఉన్నాయన్నమాట. ఈ సెక్షన్ అంతా మీరు చూసినట్టయితే ఫ్రేమ్స్ అనమాట. ఇవి దీనిపైన ఆల్బమ్స్ పెట్టుకోవచ్చు. ఈ ఫ్రేముల్లో మనం సైజ్ కట్ చేసి. ఇవైతే 399 రూపాయలు చూపిస్తున్నాడు. మొత్తం ఈ సెక్షన్ అంతా ఆల్బమ్సే అనమాట. ఇది చూడండి, ఇదంతా పెద్ద ఆల్బమ్లు అనమాట. ఇవి కొంచెం పెద్దవి ఉన్నాయి. మొత్తం ఇదంతా ఆల్బమ్ సెక్షన్సే. చూడండి చిన్నది నుంచి పెద్దది వరకు అన్ని ఆల్బమ్స్ ఉన్నాయి. చూడండి ఇది పెద్ద ఆల్బమ్, చిన్నగా ఉంది. ఇదంతా అవే. ఈ సెక్షన్లో మీరు చూసినట్టయితే ఓన్లీ అద్దాలు అయితే ఉన్నాయన్నమాట. రౌండ్ అద్దాలు చూడండి, దీర్ఘచతురస్రాకారం అద్దాలు, ఆ పెద్ద పెద్ద అద్దాలు చూడండి. అలానే ఆ రౌండ్ ఆకారం ఉన్న అద్దాలు చూడండి. ఇటువైపు చూడండి పెద్ద పెద్ద ఉన్నాయి. అలాగే చిన్న చిన్నవి కూడా ఉన్నాయన్నమాట అద్దాలు. చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయి అద్దంలో. చూడండి ఇవి బయట బాల్కనీ గట్ట ఉంటే షోయింగ్ కోసం మొక్కలు గట్ట పెంచుకుంటాం, లైట్లు గట్ట పెంచుకుంటాం. అలాంటి గ్రీనరీ ఐటమ్స్ అన్నీ ఈ సెక్షన్లో ఉన్నాయి. చూడండి చిన్న మొక్కలు, నెక్స్ట్ గోడల పైన పాకే మొక్కలు, అవి ఇంకా షోయింగ్ కోసం డెకరేట్ చేసుకునే బౌల్స్. చూడండి ఇవి ప్లాస్టిక్ మొక్కలు. ఇవి చూడండి మొత్తం ఈ షోయింగ్ పర్పస్ అనమాట. ఇదంతా ఎంత బాగుందో కదా. దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు తెలుసా, 599 రూపాయలు అంటే చిన్నది ఇలా పెరిగింది ప్లాస్టిక్. మళ్ళీ చూడండి ఈ మొక్క కాస్ట్ వచ్చి మరీ దారుణం తెలుసా, 2000 అంట ఈ మొక్క.
చూడండి 2000 రూపాయలు అంటే ఈ మొక్క. ఇదిగో కుండీలు ఇవి. ఈ చూడండి ఈ కుండీ ప్రైస్ 2000. ఐక్యాలో షాపింగ్ చేయాలంటే లక్షాధికారైనా ఉండాలి, కరోడుపతినా ఉండాలి. చూడండి ఇవన్నీ మొక్కలకు సంబంధించి షోయింగ్కి సంబంధించిన ఇవన్నీ సెక్షన్ అంతా. ఇదంతా చూడండి ఇవన్నీ మొక్కల్లా కనిపించే ప్లాస్టిక్ మొక్కలు అనమాట. అంతా షోయింగ్ పర్పసే. దేని ప్రైస్ దానికి ఇచ్చిండు. క్యాండిల్ గ్లాసెస్ ఇవి చాలా వాసన వస్తుంది. ఇక్కడైతే మాత్రం మంచి పర్ఫ్యూమ్లా వస్తుంది. ఈ క్యాండిల్ వెలిగిస్తే అవి ఈ వాసన అయితే వస్తూ ఉన్నట్టుందన్నమాట. చాలా రకాలైతే ఇక్కడ ఉన్నాయి. చూడండి ఇవి చిన్న చిన్నవి. ఇవి మనం గుడిలో గట్ట వెలిగిస్తాం అటువంటి దీపాలు ఇవి. చాలా బాగున్నాయి. ఇక్కడైతే వాసన చాలా బాగా వస్తుంది అనమాట. ఇంట్లో వెలిగిస్తే ఇంకెంత బాగా వాసన అయితే వస్తుందో. ఏ ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవర్కి సంబంధించినవి అయితే ఉన్నాయన్నమాట ఈ దీపాల్లో కూడా. విహార ప్రాంతాల్లో బీచ్ల దగ్గర బయట రిసార్ట్ల దగ్గర వేసుకునే సెటప్ అంతా ఇక్కడ పెట్టండి. స్టూల్స్, బెంచ్లు. చూడండి పైన గొడుగు, కింద కూర్చునేలాగా. వామ్మో ఈ ఏరియా అంత పెద్దగా ఉందో చూసేయండి. మొత్తం ఫార్చునర్కి సంబంధించిన మొత్తం అన్నీ చూడండి. స్టాల్స్ అన్నీ ఎంత పెద్దది ఉందో. కంటైనర్ లాగా, ఒక షిప్ లాగా ఎంత పెద్ద ఎస్ఎఫ్టీలో చూడండి. మొత్తం చైర్లు, బెంచ్లు. ఇక్కడ ఏం కావాలంటే ఆర్డర్ పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అంట. చూడండి ఏ ర్యాక్ ఆ ర్యాక్ నీట్గా చూపించిండు. వామ్మో చూడండి హైట్ చూడండి, పక్కన వెడల్పు చూడండి ఎంత పెద్దదో. ఇప్పుడు వరకు నేను అనుకున్నా ఇది మా ఒక ఊరు, 2 ఊర్లు అయితే ఎంతో ఈ ప్లేస్ అంత అనుకున్నా. కానీ ఈ ప్లేస్ చూస్తే మా ఒక్క ఊరే 3 ఊర్లు అయితే ఎంతో, ఈ ఒక్కటి అంత అనమాట. వామ్మో ఎంత పెద్దదో చెప్తున్నా కదా. ఒక రోజు సరిపోదు మొత్తం తిరగాలంటే ఈ ఐక్య. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి. మీరు ఎట్టిపోతున్నారా, బిల్లింగ్ ఎటు, ఈవెంట్ అని చెప్పి పైన బోర్డ్స్ అయితే ఉన్నాయి అనమాట. పెద్ద పెద్ద బోర్డ్స్ ఉన్నాయి మీరు చూసినట్టయితే. సో దానికి చూసి మనం ముందుకు పోవచ్చు అనమాట. 30 రూపీస్ ఐస్ క్రీమ్స్ అయితే నేనైతే కొంటాను అనమాట. ఇదిగో మన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరికినాయి అనమాట. ఇదిగోండి ఈ సాఫ్ట్ డ్రింక్స్, ఈ వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. చూడండి మొత్తం స్నాక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఫైనల్గా అయితే మా నాన్నగా అయితే ఐస్ క్రీమ్స్ చెప్పాను. ఫైనల్గా అయితే ఐస్ క్రీమ్ తింటాను అనమాట. 30 రూపాయలు ఇది ఐస్ క్రీము. నాకు తెలిసి ఐక్యాలో మనలాంటి తినేది కొనేది ఏంటంటే ఈ 30 రూపాయల ఐస్ క్రీము, ఆ 90 రూపాయలు ఇచ్చి ఆ మిల్క్, ఆ జ్యూస్ తాగొచ్చు. నాకైతే ఇవే వర్త్ అనిపించినాయి మనలాంటి వాళ్ళకి ఐక్య అయితే. I will add some more. Please enjoy the nice chocolate smell of IKEA also. It's like BDI. And then we have the ecosystem kiosk. When you ordering the article, store article, with that itself you can do the bill. We have a new version. No need to stand in a queue. Just order there and pick up quickly. Thank you. Enjoy. మనం ఏం చెప్పాడు నాకైతే ముఖ్య అర్థం కాలేదు. మీకైతే అర్థమైనట్లయితే ఏం అర్థమైంది కామెంట్ రూపంలో కామెంట్ చేసేసండి, నేను అర్థం చేసుకుంటాను. చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తం మీకైతే ఐక్య మొత్తం ఐక్యలో ఏముంటాయి, వాటి ప్రైస్ ఎంత అని మొత్తం మీకైతే చూపించాను. మీకు అందులో బాగా నచ్చింది ఏంటి, మీరు అందులో ఏం కొనాలనుకుంటున్నారు? నాకైతే బాగా నచ్చింది కెఫ్టేరియాలో కాఫీ, అలానే ఆ జ్యూసెస్ అనమాట. దాని తర్వాత ఐస్ క్రీమ్స్. నాకైతే అవి వర్త్ అనిపించాయి. మీకు నేను చూపించిన వాటిలో ఏ వర్త్ అనిపించాయి, మీరు ఏం కొనాలనుకుంటున్నారు? మీరైతే కామెంట్ రూపంలో నాకు తెలియజేసేసేయండి.